जगह का ऑफलाइन अगर హలో గాయస్, ఈరోజు మేము రాష్ట్రపతి నిలయంకి వచ్చినాము. సో ఇదంతా అదే అనమాట. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇది టికెట్ కియోస్క్. ఇక్కడ మన డీటెయిల్స్, ఎంతమంది వచ్చాము అని ఎంట్రీ చేసి ఒక టికెట్ అయితే తీసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉద్యాన్ ఉత్సవ్ 2 జనవరికి స్టార్ట్ అయింది, 13 జనవరికి అయితే ఎండ్ అవుతుంది. మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 8 PM అండ్ లాస్ట్ ఎంట్రీ 7 PM. ఇప్పటికీ 3 lakhs మెంబర్స్ అయితే విజిట్ చేశారు రాష్ట్రపతి భవన్ని, స్కూల్ చిల్డ్రన్స్తో సహా. అంటే స్కూల్ చిల్డ్రన్సే ఎక్కువ వచ్చారనుకోండి. రాష్ట్రపతి నిలయంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గార్డెనింగ్. లాస్ట్ టైం లాగా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఈసారి చాలా బాగా గార్డెనింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఎమర్జెన్సీ పర్పస్ కోసం మెడికల్ క్యాంప్ అండ్ ఒక అంబులెన్స్ అయితే ఏర్పాటు చేశారు. అన్ని ఎంట్రన్సెస్ దగ్గర బ్యూటిఫుల్ ఫ్లవర్స్తోని ఎంట్రన్స్ బోర్డ్స్ని అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఉండే స్టాఫ్స్ అండ్ ఆర్మీ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. రైట్ సైడ్లో కనిపించేది నాలెడ్జ్ గ్యాలరీ. ఇక్కడ ప్రెసిడెంట్ గారి ఐడల్, వాళ్ళు వాడే కార్స్ అండ్ వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో అన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన ఫోటో స్టాండ్స్ కూడా ఏర్పాటు చేశారు. అందరూ ఫొటోస్ దిగొచ్చు అక్కడికి వెళ్ళి. రాష్ట్రపతి నిలయం మొత్తం మనకి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్తోనైతే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. చూస్తున్నారు కదా ఎంట్రన్సెస్ అయితే. ఇప్పుడు ఈవినింగ్ టైంలో పెడుతున్నారు, ఎందుకంటే ఎవ్రీ డే మారుస్తూనే ఉంటారంట. మనకి మొత్తం ఫ్లవర్స్కి సంబంధించి హార్టికల్చర్కి, అగ్రికల్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇలా అన్నిటికి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రెసిడెంట్ గారి ట్రిప్స్ అండ్ విజిట్స్ ప్రజెంటేషన్. ఈ గార్డెన్ ఎగ్జాక్ట్లీ రాష్ట్రపతి నిలయం మెయిన్ బిల్డింగ్కి ఆపోజిట్లో ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ని అయితే వీడియో తీయలేదు. సో ఇది వచ్చేసి కల్చరల్ జోన్. ఇక్కడ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ వాళ్ళు వచ్చి వాళ్ళ ఫోక్ డాన్సెస్ని అయితే రిప్రజెంట్ చేశారు స్టేజెస్ మీద. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన క్రౌడ్ని అంతా ఈ కల్చరల్ జోనే ఆకట్టుకుంటుంది. ఇది కనిపించేది మెయిన్ బిల్డింగ్. చూస్తున్నారు కదా, గార్డెన్స్ అంతా చాలా యూనిక్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం కిచెన్ టన్నల్కి వెళ్దాం. ఇది టన్నల్కి సంబంధించిన హిస్టరీ అండ్ టన్నల్లో ఉన్న వాల్స్ మీద ఉన్న చెరియాల్ ఆర్ట్ గురించి మొత్తం డీటెయిల్స్. పాస్ట్లో కిచెన్ మెయిన్ బిల్డింగ్కి సపరేట్ ఉండేది. సో ఫుడ్కి తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా ఉందని ఈ సీక్రెట్ టన్నల్ అయితే ఓపెన్ చేశారు. ఈ టన్నల్ మెయిన్ బిల్డింగ్కి ఉన్న డైనింగ్ హాల్కి లింక్ అయి ఉంటుంది. 2023లో ఈ టన్నల్ని రెనోవేట్ చేసి పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. తెలంగాణ కల్చర్ మొత్తం
ఫెస్టివల్స్ని అన్నీ ఇక్కడ వాల్స్ మీద రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది అంతా ఫెస్టివల్ వెడ్డింగ్ సెలబ్రేషన్. ఈ వాల్స్ అన్నిటి మీద ఇలాంటి పెయింటింగ్స్ ఎందుకున్నాయి తెలుసా? ఇది తెలంగాణ జిఐ ఉన్న చర్య ఆర్ట్. అందుకే ఈ మొత్తం టనల్కి వాల్స్కి ఇలాంటి పెయింటింగ్సే ఉన్నాయి. తెలంగాణ టనల్ రెనోవేషన్ ఇంకా జరిగింది. సో ఇలా ఉన్న టనల్ని ఇలా మార్చుతుంది. వాల్స్ అన్నింటి దగ్గర ఇది ఆర్ట్. ఆపోజిట్లో కనిపించేది మెయిన్ బిల్డింగ్ కిచెన్ డోర్. ఇది వచ్చేసి రాష్ట్రపతి నిలయంలో ఉన్న ఫ్లాగ్ పోస్ట్. ఇది మన ప్రెసిడెంట్ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2023లో ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్ కల్చరల్ పర్ఫార్మెన్స్ మనదే. సో తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ బోనాలుని రిప్రజెంట్ చేయబోతున్నాను స్టేజ్ మీద. చూద్దాం రండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ పీపుల్కి సంబంధించిన ట్రైబల్ వాళ్ళ ఫోక్ డ్యాన్స్. దీన్ని డింసా అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకులో మెయిన్ వ్యూ పాయింట్ మడగడ దగ్గర కొండపైన అక్కడి ట్రైబల్ పీపుల్ చేసే డ్యాన్స్ కూడా ఇదే దింసా డ్యాన్స్. ఈ దింసా డ్యాన్స్ ఒడిస్సాలో ఒరిజినేట్ అయింది. అండ్ ఇది చేసే వాళ్ళు కూడా ఒడిస్సాకి చెందిన ట్రైబల్ పీపులే. ఇది వచ్చేసి మహారాష్ట్రకి చెందిన ఫోక్ డ్యాన్స్. ఇందులో మహారాష్ట్రకి చెందిన కపుల్ అండ్ వాళ్ళ పెళ్ళిలో జరిగే సందడిని డ్యాన్స్ రూపంలో ఇక్కడ ప్రదర్శించారు.
రాష్ట్రపతి నిలయంలో ఈవినింగ్స్ ది బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ కల్చరల్ ఈవినింగ్స్. వీళ్ళు సాంగ్స్ లైవ్లో పాడుతూ అండ్ లైవ్లో మ్యూజిక్ ప్లే చేస్తూ పర్ఫార్మెన్స్ ఇస్తారు. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం. మహారాష్ట్ర వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేది మన తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ అయిన బోనాలను రిప్రజెంట్ చేస్తూ తెలంగాణ పీపుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు స్టేజ్ మీద. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే మొత్తం మన తెలంగాణ పండుగ కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉంది కదా. మన పర్ఫార్మెన్స్ రాగానే అక్కడున్న క్రౌడ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చూశారు. ఈ యాక్ట్ మొత్తంలో పోతరాజు మాత్రం హైలైట్. న్యాచురల్గా అసలు తెలంగాణ బోనాల్లో ఎలా అయితే ఉంటారో పోతరాజులు సేమ్ అలానే చేశారు, చాలా బాగా చేశారు. అండ్ వెనకాల ఉన్న తొట్టెలు కూడా సేమ్ అలానే డిజైన్ చేసి తీసుకొచ్చారు. జనరల్గా తొట్టెలో మాత్రం బోనాల పండుగకి ఒక 1 వీక్ ముందే తీసుకొస్తారు. బట్ ఇక్కడ మాత్రం బోనాల్లో జరిగే అన్ని ఆస్పెక్ట్స్ మనకి ఒకే పర్ఫార్మెన్స్లో చూపించారు. చాలా న్యాచురల్గా అనిపించింది. సో ఇంక మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని మిగతా ప్లేసెస్ కవర్ చేయడానికైతే వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ ఈవినింగ్స్ అయితే బాగుంటాయి, కానీ కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా ఎర్లీగా క్లోజ్ చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ 3 o'clock అలా వెళ్తే చాలా బెటర్, అన్ని ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్, పిల్లల కోసం ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మొత్తం ప్లే గ్రౌండ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇవి వచ్చేసి రాష్ట్రపతి నిలయంలో పెట్టిన స్టాల్స్. ఇందులో అయితే మనకి తెలంగాణలో స్పెషల్ శారీస్ కానీ థింగ్స్ కానీ అన్ని స్టాల్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ పోచంపల్లి, గద్వాల్, సిద్దిపేట్, నారాయణపేట్ శారీస్, హైదరాబాద్ ఫేమస్ హలీమ్, చెరియాల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్, ఇలా చాలా వరకు
జిఐ ట్యాగ్స్ ఉన్న ప్రతి ఒక్క వస్తువు పెట్టారు. అండ్ హైదరాబాద్ తెలంగాణలో ఫేమస్ అయిన థింగ్స్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. పామ్ ఆయిల్ ఫ్రూట్ అంటారు. పామ్ ఆయిల్ దీంతోనే తయారవుతుంది. పామ్ ఆయిల్ ఇక్కడ చూడ్డానికి మాత్రమే కాదు, మనం పర్చేస్ కూడా చేయొచ్చు ప్రతి ఒక్క థింగ్స్ని. అండ్ ఇవి మాత్రమే కాకుండా వచ్చిన వాళ్ళ కోసం ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మన తెలంగాణలో స్పెషల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇది నా రాష్ట్రపతి నిలయం గురించి ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.